రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. నిన్న రాత్రి చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు అతిథిగా వచ్చిన అక్కినేని అఖిల్ తనకు రామ్ చరణ్ కు ఉన్న స్నేహంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత 5 ఏళ్లుగా తమ మధ్య పెరిగిన బంధం గురించి మాట్లాడుతూ చరణ్ తనను ఒక తమ్ముడులా చూసుకుంటూ తన కెరియర్ కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తున్న విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు తన కెరియర్ గురించి, అదేవిధంగా తనకు తన అన్నయ్య నాగ చైతన్యకు మధ్య ఉన్న బంధం గురించి కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు అఖిల్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను చిరంజీవి వీరాభిమానినని చెబుతూ చిరంజీవి స్టెప్స్ కొన్ని వేసి చూపెట్టి మెగా అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించాడు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ షోలో చిరంజీవి అడిగిన అనేక ప్రశ్నలకు అఖిల్ తడుముకోకుండా సమాధానాలిచ్చాడు. ఆద్యంతో ఆసక్తిగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మన ఇరు రాష్ట్రాల్లోనూ చాలా మంది బుల్లితెరపై చూశారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా అఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అఖిల్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ తర్వాత నాగార్జున ఎంతో కేర్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రాజెక్ట్ కి ఎందుకు బ్రేక్ పడిందని చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనికి కారణం అఖిల్ కి సరైన హీరోయిన్ దొరకకపోవడమే షూటింగ్ కి బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా మేఘనా ఆకాష్ పేరు అప్పట్లో అనుకున్నారు. అయితే అది కుదరలేదు. దీనితో హీరోయిన్ ఎంపిక కాకుండానే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్లో యాక్షన్ సీన్లు షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్లో హీరోయిన్ కాంబినేషన్ లో సీన్లు ప్లాన్ చేశారట. కానీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. దీనితో గ్యాప్ దొరకడంతో అఖిల్ ఇలా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో సందడి చేసి తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించాడు అనుకోవాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.